అతను ఒక అభినవ భర్త. ఆ భర్త చేసిన పని తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. తన భార్యకు మళ్ళీ పెళ్లి చేశాడు. తన ఇష్టాన్ని తెలుసుకొని తన భార్య చిన్నప్పటి ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ భర్తే పెళ్లి పెద్దగా వ్యవహరించాడు. తనే దగ్గరుండి భార్య తల్లిదండ్రులు బంధువులను కూడా ఒప్పించాడు. ఆలయంలో అందరి సమక్షంలో దండలు మార్పించి తన భార్య కోరిక నెరవేర్చాడు. సంతోషంగా ఉండండి అంటూ ఇద్దరిని ఆశీర్వదించాడు. తన మాజీ భర్త చేసిన త్యాగానికి ఆ భార్య కన్నీళ్లు కూడా పెట్టుకుంది. భార్య ప్రియుడికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. बोल दिया हमने सुनाई देते इधर वीडियो में आना चाहिए, इसको और थोड़ा उधर करिए। पहले माला पहले क्या करना खाली करते भाई। माला दीजिए सामने देखते रहिए। ओके हाँ ऐसे अच्छा नीचे हाथ लगाओ, हाथ बाहर डालो। हाँ लगाओ। विवाह संपन्न हुआ। ऊपर करिए, सर ऊपर करिए, सर ऊपर करके फोटो खिंचवा लेते हैं। सर ऊपर करिए और ऊपर करिए सर, आप लगाइए हाथ में लगाए वैसे लगाइए ना। अरे हाथ लगाइए। हाँ ये बस ठीक ठीक आशीर्वाद दे दो। पैरों पकड़ लो, पैरों पकड़ ले, पकड़ लो, पीछे 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 से। तुम बोलो कि आज से बाद तुम लोग मेरे पति पत्नी बोल के अब इनके पास सुखी सुखी रहे। मेरा यही आशीर्वाद है। बोलो बोलो, अरे बोलो बोलो। చూసారుగా, ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 2022లో తంజై ప్రజాపతి పమ్మి ప్రజాపతికి వివాహం జరిగింది. వీరికి 2023లో ఒక కుమారుడు పుట్టాడు. తంజై ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లి తర్వాత తంజై పమ్మితో కలిసి ముంబైకి వెళ్ళిపోయింది. తంజై ప్రజాపతి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చేవాడు. బాబు పుట్టే వరకు వీరి కాపురం సక్రమంగానే జరిగింది. అయితే పమ్మి ప్రజాపతి తన చిన్ననాటి ప్రేమికుడు తన ఇంటి పక్కనే ఉండే రాజును మర్చిపోలేకపోయింది. తరచూ తన ప్రేమికుడు రాజును తలుచుకొని బాధపడుతుండేదట. ఈ క్రమంలో ఒకరోజు రాజుకు ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పింది పమ్మి ప్రజాపతి. రాజు కూడా పమ్మి ప్రజాపతిని మర్చిపోలేకపోయాడంట. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం క్రమంగా పెరిగిపోయింది. ఎన్ని రోజుల్లో ఒకరికొకరు దూరంగా గడిపిన పమ్మి ప్రజాపతి రాజు ఫోన్ కాల్స్ రూపంలో విడదీయలేనంత దగ్గరయ్యారు. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పమ్మి రాజు అనుకున్నారు. ఇందుకు రాజు యూపీలోని జౌన్పూర్ నుంచి ముంబై వచ్చాడు. ముంబైలో ఉంటున్న పమ్మి ప్రజాపతి ఇంటికి చేరుకొని ఇద్దరు పారిపోయారు. అయితే పమ్మి ప్రజాపతి ఎంతకి తన ఫోన్ ఎత్తకపోయేసరికి డ్యూటీలో ఉన్న తంజై కంగారుగా ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో పమ్మి తన భర్తకు ఫోన్ చేసి తాను రాజు అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తననే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇద్దరు వారం తర్వాత తమ సొంతూరుకు వెళ్లారు. అక్కడికి తంజై వెళ్ళి తన భార్యను మళ్ళీ తనతో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అయినా పమ్మి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజుతోనే కలిసి ఉంటారని చెప్పింది. దీంతో తంజై తన భార్య పమ్మి రాజుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు పమ్మి తల్లిదండ్రులు బంధువులతో కూడా మాట్లాడాడు.
వారిని కూడా ఒప్పించాడు. చివరికి జనవరి 9వ తేదీన జౌన్పూర్ కోర్టుకు పమ్మి రాజును పిలిపించాడు. అక్కడే ఉన్నటువంటి ఆలయంలో పెళ్లి ఏర్పాటు చేయించాడు. న్యాయవాదులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేయించాడు. ఆ తర్వాత అతను వారిని మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండంటూ ఆశీర్వదించాడు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు తంజాయి ప్రజాపతి. ఈ రోజుల్లో భార్యలు తమ ప్రేమికుల కోసం భర్తలను చంపుతున్నారని, అందుకే తాను వారికి పెళ్లి చేశానంటున్నాడు. ఇప్పుడు తాను తన కొడుకుతో సంతోషంగా ఉంటానంటున్నాడు. ఏదేమైనా ఈ భర్త చేసిన పనికి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. భార్య ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారని కొందరు కామెంట్ చేస్తుంటే, మరో భర్త హనీమూన్ మర్డర్ నుంచి తప్పించుకున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.